ఓం గణపతి నమ శ్రీమాత్రేయ నమ ఐం సరస్వత్యమ్మ క్లీం కాళికాయ నమ బ్రహ్మదత్తాత్రేయాయ ఓం నమ శివాయ శివాయ గురు నమ శ్రీమాత్రేయ నమ క్లీం క్లీం మహాకాళికాయ నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమః ఓం నమో భగవతి పుత్రోదాయ నమో నమః స్వదా దేవీ నమో నమః. యోగ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ప్రధానంగా గోచారరీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిని కలిగి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతం మీకంతా కూడా ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే పితృదోషాలు, పితృశాపాలు కానీ ఈ యొక్క మాతృమూలకల్ని పితృదోషం కానీ పితృమూలకల్ని పితృదోషం కానీ నవమ స్థానము చతుర్థ స్థానం కేంద్రంగా చేసుకొని ఈ యొక్క జన్మజాతకాన్ని ప్రధానంగా చూసుకొని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే లగ్నాన్ని కేంద్రంగా చూసుకోవాలి. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా అందరికీ కూడా విశ్లేషణ కూడా చెప్తున్నాం. ప్రధానంగా జన్మ జాతకమే ప్రధానమైన జాతకం. గోచార చక్రం అనేది ప్రస్తుత కాలానికి ఈ గ్రహస్థితి రకంగా ఉంటే గోచార గ్రహాలు మారినప్పుడు మీకు అదృష్టం కలిసి వస్తుందని చెప్పి, లాభాలు గరిస్తాయని చెప్పి, గ్రహాల యొక్క స్థితి కుటుంబాల వల్ల పునఃస్థానాన్ని బట్టి ఈ యొక్క మిత్ర స్తోత్రాన్ని బట్టి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. కానీ జన్మజాతకంలో ప్రధానంగా ఆదాని సూచిత సంచిత ప్రారంభ కర్మలు అని చెప్పేసి జ్ఞాత సంచిత ప్రారంభ కర్మలు అంటే ఈ కర్మల శేషాన్ని గురించి మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుంది అనమాట. ప్రధానంగా చూసుకుంటే గరుడ పురాణంలో చెప్పిన ప్రకారంగా ఈ యొక్క మానవుడి యొక్క జీవన విధానం కాకుండా పితృదేవతలకి పితృస్థానానికి అంతా చేరడానికి ఎటువంటి కర్మలు ఆచరిస్తే కనుక ఈ యొక్క పితృదోష నివారణ అంతా కూడా నివారణ జరుగుతుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఒక జీవి అంటే ఒక మానవుడు కానీ ఒక మనిషి అంతా కూడా ఈ యొక్క మృత్యు అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ అనేది శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆత్మ అనేది నన్ను ఏమంటారంటే ఆత్మను ఈ యొక్క మొదటి చనిపోయిన తర్వాత ఈ యొక్క 12 రోజుల దాకా లేదా 16 రోజుల దాకా దాన్ని ప్రేతము అంటారు. దానికి ఏమైతుందంటే యాతనా శరీరం అనేది ఉంటుంది అన్నమాట. ఈ యొక్క భగవంతుడి యొక్క స్థానం కంటే ఉద్యోగాలకు అంతా కూడా అవుతుంది. ఈ యొక్క యాతన శరీరం తోటి ఆత్మ అంతా కూడా యాతన శరీరం అని చెప్పేసి అంటే దీనికంతా కూడా యాతన శరీరానికి పతానికి ఏమి ఉంటుంది, ఒక దుఃఖం అనేది ఉంటుంది కానీ ఆకలి దప్పికలు ఉంటాయి, దుఃఖం అనేది ఉంటుంది. ఈ యొక్క యాతన శరీరం అంటే ఏదైనా శిక్షలను ఉంటాయి కనుక తాపత్రయాలు దుష్కర్మలు వేసుకుంటే కనుక ఆత్మ కానీ ఆ జీవుడు కానీ తాపత్రయాన్ని వేసుకుంటే నిజంగా అందించడానికి యాతన శరీరం అనేది ఉంటుంది. లేదు ఈయన పుణ్యాత్ముడు పుణ్యకర్మలు చేసుకున్నాడు, దేవతా స్నేహం చేసుకున్నాడు, యజ్ఞాత క్రతం చేశాడు, ఈ యొక్క ఆత్మ అంతా కూడా పరిశుద్ధంగా ఈ యొక్క పరిపూర్ణంగా అంతా కూడా ఉంది. ఈ యొక్క పూర్ణ శరీరంగా పూర్ణాత్మకుడుగా అనంతంగా పుణ్యలోకాలకు వెళ్ళడానికి అర్హులైనంతా కూడా ఈ యొక్క ఆత్మ శుద్ధిగా ఉంది. ఈ విధంగా కూడా దైవలోకానికి వెళ్ళడానికి పుణ్యాత్మగా పరిగణించి దీనికంతా కూడా భోగ శరీరం వస్తుంది అనమాట. స్వర్గలోకంలో ఉండడానికి భోగ శరీరం అంటారు. కానీ అంతా కూడా పుణ్యాన్ని అనుభవించడానికి అక్కడంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ యాత్ర శరీరంతో నడవాదలు అనుభవిస్తూ ఉంటారు. ఇది యాత్ర శరీరం ఉండడం కానీ ఈ యొక్క భోగ శరీరంతో ఉండడం కానీ ఈ యొక్క ఆత్మ సిద్ధాంతం అంటే ఆత్మ యొక్క ప్రాణం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. సంచకాలం పాటు జరుగుతూ ఉంటుంది అన్నమాట. యాతన శరీరం ఉంటుంది. తర్వాత ఊర్ధ్వలోకాలకి పుణ్యలోకాలకి స్వర్గలోకాలకి బ్రహ్మలోకానికి అంతా కూడా ఈ యొక్క ఆత్మ చేసుకున్న ఈ యొక్క జీవులు చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళ జీవన విధానం అనేది ఉంటుంది, మరుజన్మ అనేది ఉంటుంది. ఈ యొక్క శరీరం వచ్చిన తర్వాత ఒక భాగం అంతా కూడా పితృలోకంలో స్థిరవాసంలో ఉంటుంది, ఇంకో భాగం అంతా చూసుకుంటే ఆత్మ అంతా కూడా విభజించబడుతుంది. ఒక ఆత్మ అంతా కూడా పుణ్యలోకంలో పుణ్యాన్ని అనుభవించే విధంగా మరుజన్మ కూడా వచ్చే విధంగా, మరి ఒక జీవాన్ని వదిలిపెట్టిన తర్వాత మరుజన్మ కూడా రావాలి కదా. అయితే ఈ యొక్క ఆత్మ అనేది స్త్రీ యొక్క కర్మంతా కూడా అనుభవించే విధంగా కర్మ సిద్ధాంతాన్ని అనుభవించే విధంగా ఉంటుందన్నమాట. పూర్వజన్మలు చేసుకునే పుణ్యము నిరజన్మలు చేసుకునే పుణ్యము బట్టి జీవన విధానం ఉంటుంది. ప్రధానంగా పితృదేవతలంతా కూడా మోక్షకారకులు, ప్రధానంగా వంశాభివృద్ధి కారణం అవుతారు. ప్రధానంగా పితృదేవతలు ఆరాధన చేసుకోవడం వల్ల పితృదేశ నివారణ అంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల పితృణం శాశ్వత పరబ్రహ్మ యొక్క స్థిరవాసిత్యర్థం అంతా కూడా 27 తరాల దాకా పితృదేవతలంతా కూడా మోక్షస్థానంలో ఉండడానికి కారణమవుతుంది. ప్రధానంగా మోక్షారాధన బలి విధానం అనేది పూజ విధానం ఉంటుందన్నమాట. ఇది పుణ్యక్షేత్రాల్లో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు. నదీ పరివాహ ప్రాంతాల్లో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే 4 పుణ్యక్షేత్రాలు కానీ 5 పుణ్యక్షేత్రాలు కానీ దీనికంతా కూడా యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా చెప్పుకున్న ఏంటంటే గోకర్ణ పుణ్యక్షేత్రం. గోకర్ణ పుణ్యక్షేత్రం ఆత్మలింగం ఉంటుంది. ఆత్మలింగంగా ప్రదేశంలో ఈ యొక్క
ఆచరణ చేయడం వల్ల గోకర్ణ పుణ్యక్షేత్రంలో ఒక పర్యావరణ దగ్గర ఒక దేవాలయం దగ్గర అంతా కూడా చేస్తూ ఉంటారు. నదీ ప్రవాహం దగ్గర అంటే సముద్ర మార్గం దగ్గర అంతా కూడా చేస్తూ ఉంటారు. కావున ఈ పుణ్యక్షేత్ర ప్రాంతంలో అంతా కూడా అత్యంత పుణ్యత అంటే మోక్ష నారాయణ బలి విధానం చేయించుకోవడం, తిలహోమాన్ని ఆచరించడం వల్ల జన్మజాతకంగా మీకు పితృదోషం కానీ పితృశాతం కానీ ఉంటే గనక ఈ పరిహారం తెలిసి ఉంటే పితృనాం శాశ్వత పరబ్రహ్మ స్థితిని చేస్తాము అని చెప్పేసి వేయడం ఉంటుంది కనుక ఈ యొక్క పితృదేవతలు ప్రీతికరంగా 4 తరాల వాళ్ళ పూర్ణం కాకుండా మధ్యంశానం మాతృవంశానం ఈ యొక్క నివంశానికి చెందిన వాళ్ళు తండ్రి వంశము తర్వాత అమ్మగారి వంశము సదైవ ప్రాణం ఎవరైతే కనుక చిన్న వయసులో కాలం చేశారు అనుకోకుండా యాక్సిడెంట్లు పోయారు కానీ చిన్న వయసులో అనారోగ్యం పోయారని చెప్పేసి కానీ గతించిన వాళ్ళ పేరు మీద అంతా కూడా పిల్ల ప్రభావం చేసి తిలకరణ చేయించి తర్వాత తిలదాన్ని మీద ఆచరించడం ఈ యొక్క బ్రాహ్మణుడికి అంతా కూడా భోజనాలు పెట్టడం జరుగుతుంటుంది అన్నమాట. అతనిగా కూడా వత్సదానము తిలదానము కూడా షోడశ దానాలు చేస్తారు. గురుదానము హిరణ్య దానం భూదానం కూడా చేయవచ్చు. ఈ యొక్క ఆవు దూడని కలిపి ఈ యొక్క విశ్రామాన్ని కలిపి అంతా కూడా ఈ యొక్క భూమాత దానం చేసుకోవడం వల్ల 600 గ్రాసులు అంతా కూడా దానం చేయడం వల్ల పితృశాపం నుంచి నివారణ కలుగుతుంది. సర్వే పితృణం శాశ్వత మోక్షసిద్ధి ప్రాప్త్యర్థం సంకల్పంతో పితృదేవతలంతా కూడా పరబ్రహ్మకి స్థిర నివాసంలో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ఆత్మ శుద్ధి కలగడానికి ఆ జీవుడికంతా కూడా సంపూర్ణమైన పూర్ణ శరీరం లభించడానికి సమయం పడుతుంది. వాళ్ళు చేసుకున్న పుణ్యాన్ని బట్టి మరుజన్మ మీద ఆధారంగా ఉంటుంది. మరియు మీరు చేసుకున్న వాళ్ళకి సంతానంగా ఉండే వాళ్ళు ఆ యొక్క ఆత్మకి పిల్లలోకాలు ఘటించాలి, ఎక్కువ లోకాల్లో తగ్గు సిద్ధించాలి, మోక్ష ప్రాప్తి కలగాలి అంటే కనుక మీరు మీ పితృదేవత ప్రీతికరంగా దాన హోమాది కార్యక్రమాలు ఆచరించాలి, అన్నదానం చేయాలి. తద్వారా పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. జన్మజాతకం వశాత్తు ప్రధానంగా ఏం చెప్తారంటే చతుర్థ స్థానంలో 9వ స్థానం ఉంటారు కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. లగ్న చక్రాల శాతం లగ్నం తెలుసుకుంటే లగ్నం చూసుకోండి, లేదు రాశి తెలుసుకుంటే రాశిని చూసుకోండి. ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకంగా అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది. కాబట్టి లగ్నాన్ని ప్రామాణికంగా చెప్తున్నాం. ఇక్కడంతా కూడా ప్రధానంగా ఈ 3 గ్రహాలంతా కూడా దీనికి కేంద్రంగా అనుకుంటారు. రాహు కానీ కేతు కానీ 9వ స్థానంలో ఉంటాయి అంటే లగ్న చక్రాల శాతం ఈ యొక్క పితృదోషం ఉంటుంది అని చెప్పేసి ఉంటారు. మరియు సూర్య భగవానుడు రాహుతో పాటు కలిసి ఉన్న ఏ లగ్నమైనా కానీ మరియు శని యొక్క వీక్షణ అంతా కూడా 9వ స్థానంలో ఉన్న సూర్య భగవంలో ఉన్న చతుర్థ స్థానంలో ఉన్న సూర్య భగవానుడు ఉన్న పరస్పర వీక్షణ అంతా కూడా ఉన్నా కానీ ఈ యొక్క పితృదోషం వర్తిస్తుంది. పరస్పరంగా పుత్రులకి మరియు తండ్రికి అంతా కూడా విభేదాలు అనేది ఉంటాయి. ఈ యొక్క మనస్పర్ధలు అనేవి ఉండడం కానీ ఏకరుద్రాన్ని రాయడానికి సమయం ఉండడం కానీ అన్నతములు ఒక సఖ్యత లేకపోవడం కానీ ఇవన్నీ కూడా పితృదోషం కారణమవుతుంది. సంతానం అనేది ఆలస్యంగా జరుగుతుంటుంది. సంతానం అనేది కళ్యాణం అయిన తర్వాత ఆలస్యంగా జరుగుతుండడం కానీ కొంతమంది మీ పుత్ర సంతానమే ఎక్కువ అవుతుండడం కానీ స్త్రీ సంతానం లేకుండా ఉండడం కానీ కొంతమందికి అయితే 4 కానీ 5 కానీ స్త్రీ సంతానం ఉండడం కానీ ఇవన్నీ పితృదోషం కిందే పరిగణించబడుతుంది. ఎంత ప్రయత్నం చేసినా ఈ కష్టాలు ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడడానికి మార్గం దొరకపోవడం కానీ అన్ని ధర్మప్పుడు కూడా మనశ్శాంతి లేకపోవడం కానీ రోగబాధలతో దీర్ఘకాలికంగా రోగబాధలతో ఇబ్బంది పడుతుండడం కానీ అనుకోకుండా ఆ అకాల మరణాలు చెందుతుండడం కానీ చిన్న వయసులో వివాహం కాకుండా అకాల మరణం చెందుతుండడం కానీ ఇవన్నీ కూడా పితృదోషానికి కారణమవుతుంది. ఈ దోషం నుంచి పరిహారం కావాలి అంటే కనుక నేను చెప్పే పరిహారం మీకు అందులో విశ్లేషణ చేసుకుంటూ ఉండండి. తర్వాత మీకు అంతగా పరిహారం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అంతా కూడా చెప్పిన పరిహారం మీరంతా కూడా పాటిస్తే కనుక పితృదోషం పితృశాపం మాత్రమే దోషం కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. వృషభ రాశి జాతకులకి జన్మజాతకం లగ్న చక్రాల శాతం వృషభ లగ్నం కానీ వృషభ రాశి జాతకులు కానీ లగ్నం తెలిసి ఉంటే లగ్నాన్ని చూసుకోండి. ఈ యొక్క రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి. ప్రధానంగా ఈ యొక్క పితృదోషము పితృశాపం ఉందా కూడా నేను లగ్న చక్రాల శాతం ఉందా లేదా అని తెలుసుకోవడానికి చతుర్థ స్థానము 9వ స్థానం ఉంటారు, లేదా పితృస్థానం ఉంటారు. చతుర్థ స్థానం మాత్రం యొక్క స్థానం అని చెప్పేసి అంటారు. ప్రధానంగా కానీ ఈ స్థానాల్లో రాహులు కానీ కేతువులు కానీ ఉండడం కానీ సూర్య రాహుల కలిగి కానీ శని రాహుల కలిగి కానీ శని కేతువుల కలిగి కానీ ఉంటే కనుక ఈ యొక్క శని సూర్య యొక్క పరస్పర వీక్షణ సూర్య భగవానుల మీద ఉంటే కనుక దీన్ని ఉంటారు పితృదోషం అంటారు. ప్రధానంగా 9వ స్థానంలో ఉన్న సూర్య భగవానుల మీద శని భగవానుడు యొక్క దృష్టి పడలేదు అంటే దీని పితృదోషం పితృశాపం అంటారు. ప్రధానంగా మాత్రమూలమైన పితృదోషం ఉందా లేదా పితృమూలకమైన పితృదోషం పితృశాపం ఉందా అనేది మీరు విశ్లేషణ చేసుకుని జ్యోతిష పండితులతో మీరు విశ్లేషణ చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది. దీనికంతా ప్రధానంగా పరిహారం కాకుండా లోకాత్మ నక్షత్రాలు అంతా కూడా మోక్ష నారాయణ విధానం చేయించుకోవడం, ఈ యొక్క దేవదానము హిరణ్య దానము భూదానం చేసుకోవడం, కాచి వయ పుణ్యక్షేత్రాలు కూడా పుణ్య ప్రధానాలు ఆచరించడం మరియు త్రికండ శ్రాద్ధం కానీ ప్రధానంగా 27 పిండాలు కానీ మరియు 64 పిండాలు కానీ 128 పిండాలు కానీ ఈ యొక్క
4 తరాల వరకు కానీ 5 తరాల వరకు కానీ మీ ఎంతమంది తరాల కన్నా కూడా మధ్యంశానం మాతృవంశానం సబంధుకానం ఏవైతే గతించి ఉన్నవాళ్ళు స్వర్గస్థ అయిన ఉన్నవాళ్ళు పితృదేవతల ప్రీతికరంగా ఈ త్రిపండి శాత కార్యక్రమాలంతా కూడా ఆచరించడం తద్వారా మీకంతా కూడా దీక్ష ప్రాప్తి కలగడానికి పితృదేవతలకంతా కూడా శాశ్వత పరబ్రహ్మలోకి స్థిర నివాసం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. పితృశాపం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేసుకోండి. తద్వారా స్వదాదేవి ప్రీతికరంగా అమావాస్య రోజున తిలతరత్నాలు ఆచరించడం కానీ స్వయంపాల దానం చేసుకోవడం కానీ పితృదేవతల ప్రీతికరంగా మహావిష్ణు స్వరూపం ఉన్న బ్రాహ్మణాత్మకంతా కూడా దక్షిణ సహితంగా స్వయంపాల దానం చేసుకోవడం అష్టేశ్వరుగా పెరుగుతుంది, వంశాభివృద్ధి పెరుగుతుంది. సర్వే పితృణాం శాశ్వత పరబ్రహ్మలోక స్థిరమాసిద్ధ్యం అనే సంకల్పంతో ఈ యొక్క పితృదోష నివారణ ఆచరించడం వల్ల వంశాభివృద్ధి జరుగుతుంది. వ్యాపారంలో లాభాలు గణించడానికి అంతా కూడా పితృదేవతలే కారణంగా ఉంటుంది. పితృదేవతల ఆశీర్వాదం సర్వశ్రేష్టంగా ఉంటుంది. శత సహస్ర అశ్వమేధ యాగాది కార్యక్రమాలు చేసుకున్న ఫలితం కలుగుతుంది. కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. అతిరాత్రి వాజపేయ శాంతతన బ్రహ్మ యజ్ఞాది ఫలితం కాకుండా పితృదేవతల ఆశీర్వాదం చేసుకోవడం వల్ల పితృదేవతల ఆరాధన చేయడం వల్ల మీకు పుణ్యప్రాప్తి కలుగుతుంది. కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది మీకంతా కూడా. తద్వారా ఎవరైతే కనుక పితృదేశం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నారో మీరంతా కూడా ప్రధానంగా మీ జన్మజాతకం అలాగే జ్యోతిష పండుగలో చూపించుకొని పరిహారం ఆచరించడం వల్ల పుణ్య కార్యక్రమాలు ఆచరించడం తిల హోమాన్ని చేసుకోవడం వల్ల అత్యంత పుణ్యప్రదంగా ఉంటుంది. అష్టైశ్వర ప్రాప్తి అవుతుంది. పితృదోష నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రేనమః.